హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పీడీ క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు సింపుల్గా ఒక స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా, అలానే చాలా ఈజీగా ఇంట్లో రస్కులు ఉండే టైంలో ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. రస్కులతో పాటు ఒక 3 ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి కానీ పెద్దవారికి కానీ చాలా ఇష్టంగా తినేయచ్చు. కూల్గా ఈ స్వీట్ రెసిపీని ఎంజాయ్ చేయడానికి ఈ స్వీట్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందర ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. రస్క్తో ఈ స్వీట్ రెసిపీ ఎలా చేసుకోవచ్చో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక అడుగు మందంగా ఉండే ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 కప్ వరకు పంచదారని యాడ్ చేసుకోవాలండి. అలానే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో ఇలాచీ పౌడర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలా మనకి గులాబ్ జామ్ పాకం ఉంటుంది కదా, ఆ విధంగా మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అదే ప్యాన్లో 2 కప్స్ వరకు పాలని యాడ్ చేసుకొని మరిగించుకోవాలండి. పాలు అనేవి ఫుల్ క్రీమ్ అయితే టేస్ట్ బాగుంటుంది, లేదా రెగ్యులర్గా మనం యూస్ చేసే పాలైనా 2 కప్స్ వరకు తీసుకోండి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఈ పాలు అనేవి బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకోవాలండి. ఇది మరిగేలోపు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు వెనీలా కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకొని ఉండలు ఏమీ లేకుండా పాలు యాడ్ చేసుకుంటూ మనం ఇలా లిక్విడ్లా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. మీరు కస్టర్డ్ పౌడర్ కంటే ఇంట్లో మిల్క్ పౌడర్ అవైలబుల్గా ఉంటే మిల్క్ పౌడర్ని తీసుకోవచ్చు, లేదంటే కార్న్ఫ్లవర్ని అయినా సరే తీసుకోవచ్చండి. వీటిని ఇలా బాయిలింగ్ అయిన తర్వాత పాలల్లో ఉండలు ఏమి కట్టకుండా కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఇలా బెలూన్ విస్కర్ ఉంటే ఈజీగా ఉండలు కట్టకుండా కలుపుకోవచ్చండి. మీకు తిక్కుగా అయింది అనిపిస్తే ఇందులో కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ మరొకసారి కలుపుకోండి. ఈ టైంలో మనం ఒక 4 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలండి. ఆ చిన్న క్లిప్ అనేది మిస్ అయింది. షుగర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. షుగర్ని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పల్చగా అవుతుందన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోండి. ఒక ట్రేలో అయితే తీసుకోండి. అందులో మీరు తీసుకున్న రస్కుల్ని ఎన్ని సరిపడతాయో అన్నీ యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, వాటిని ఇలా ఒక స్పూన్తో వీడియోలో చూపిస్తున్న విధంగా యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేయడం వల్ల ఈ రస్కులు అనేవి షుగర్ సిరప్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకుంటుందండి. వీటిపైన కస్టర్డ్ పౌడర్తో మనం ప్రిపేర్ చేసుకున్న ఈ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక లేయర్లో యాడ్ చేసుకున్న తర్వాత వీటిపైన కూడా ఇంకో లేయర్ రస్కుల్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఎన్ని సరిపడతాయో అన్ని పెట్టేసుకోవాలండి. వీటిపైన షుగర్ సిరప్ని యాడ్ చేసుకుంటూ మనకి ఈ కస్టర్డ్ క్రీమ్ ఉంది కదా, వాటిని కూడా వేసేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ట్రేలో యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. 2 అవర్స్ అయిన తర్వాత వీటిపైన డ్రై ఫ్రూట్స్ అనేవి మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా యాడ్ చేసేసుకోండి. కట్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి. చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా, అలానే చాలా టేస్టీగా ఇలా రస్క్తో స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనకి ఏదైనా తినాలనిపించేటప్పుడు ఇలా కొంచెం టైం స్పెండ్ చేస్తే చాలా తక్కువ టైంలో ఈజీగా మనం ఈ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఎవర్ వాచింగ్.